తెలుగుదేశం ఆత్మలో నుండి వచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. చంద్రబాబు గారు ఇచ్చినటువంటి అవకాశాలతో ఎదిగిన వ్యక్తి రేవంత్ రెడ్డి. చంద్రబాబు గారు పంపిస్తే కాంగ్రెస్ పార్టీలో అవకాశం దొరికింది. చంద్రబాబు గారు తన పార్టీని త్యాగం చేస్తే రేవంత్కి అదృష్టం దక్కింది. అది బాధ్యతగానే ఉన్నారు మొదట్లో. మొన్నటిసారి రేవంత్ని ముందు పెట్టినగా తెలుగుదేశం వాళ్ళందరూ కూడా పోరాడింది. అక్కడ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉండే కేసీఆర్ని దెబ్బ కొట్టడం కోసం తెలుగుదేశం శ్రేణులన్నీ కలిసి పనిచేసినాయి అంటే అదే కదా రీజను. అలాంటి రేవంత్ రెడ్డి గెలిచాక ఎవరో ప్రెస్సు మీ గురువు గారు అక్కడ అనగానే ఎవరు గురువు, ఎవడికి గురువు అంటూ మాట్లాడినటువంటి మాట, సహచరుణ్ణి నేను అంతే తప్పించని మాట్లాడిన మాట కాలింది. తర్వాతన మొన్నటి ఎన్నికల్లో అదే ప్రాంతాల్లో బీజేపీ గెలుచుకొచ్చింది. ఖమ్మం లాంటి చోట్ల కాంగ్రెస్ గెలుచుకొచ్చింది, కానీ అది సంప్రదాయ ఓట్ బ్యాంక్. అది రేవంత్ ఎఫెక్ట్ ఏం కాదు, అది కాంగ్రెస్కే సంప్రదాయమైనటువంటి ఓటు గెలుచుకొచ్చింది. రేవంత్కి ఇప్పుడు అందుకనినే ఇవాళ బాలయ్య గారు పిలవగానే బసవతారకం హాస్పిటల్కి వెళ్ళారు, నివాళులు అర్పించారు. ఒక కీలకమైనటువంటి మాట కూడా మాట్లాడారు. నేను ఇప్పటిదాకా 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది అనుకున్నాను రోజుకి. ఇక చంద్రబాబు గారు అక్కడ వచ్చారు కాబట్టి 18 గంటలు పనిచేయాలి. ఆయన పగలు రాత్రి పనిచేసేటటువంటి మనస్తత్వం ఉన్నాడు, 18 గంటలు పనిచేసే మనస్తత్వం ఉన్నాడు. కాబట్టి నేను కూడా 18 గంటలు పనిచేయాల్సి ఉంటుంది ఇకపైన అన్నటువంటి. తద్వారా తెలుగుదేశం క్యాడర్కి సంతృప్తినిచ్చినట్టయింది, మొన్నటి అసంతృప్తిని చల్లార్చినట్టయింది.